ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం. డైలీ జీకే అండ్ కరెంట్ అఫైర్స్ ఇవాళ 125వ వీడియో. లేటెస్ట్ కరెంట్ అఫైర్స్, స్టాండర్డ్ జీకే, జనరల్ స్టడీస్ కోసం అయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్రతి వీడియోలో మీకు ముఖ్యమైన టాప్ 10 బిట్స్ అయితే ఏ రోజుకి ఆ రోజు అందించడం జరుగుతుంది. మ్యాక్సిమం స్టాక్ జీకే కూడా కవర్ చేయడం జరుగుతుంది. మరి ఇవన్నిటి కోసం అయితే మీరు తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ అన్నిటిని కూడా ఫాలో అవ్వండి. ఇవాళ మనకు ఫిబ్రవరి 4. ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 4న మనము వరల్డ్ క్యాన్సర్ డే జరుపుతున్నాం. ఎందుకంటే క్యాన్సర్ అనేది ఇవాళ ప్రపంచవ్యాప్తంగా అనేక కేసులైతే క్యాన్సర్ కేసులు పెరుగుతున్నాయి. మరి దీని మీద అవగాహన కోసం ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 4న వరల్డ్ క్యాన్సర్ డేగా జరుపుకుంటున్నాం. ఇది కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మనకి ఉపయోగపడేటువంటి క్వశ్చనే, గుర్తుంచుకోండి. ఇక క్యాన్సర్ గురించి అధ్యయనం చేసే విభాగాన్ని ఆంకాలజీ అంటారండి. ఆంకాలజిస్ట్ అంటే ప్రత్యేకంగా క్యాన్సర్కి సంబంధించినటువంటి దాని మీద అధ్యయనం చేసే డాక్టర్ని మనం ఆంకాలజిస్ట్ అంటాము. ఆంకాలజీ అంటే ద స్టడీ ఆఫ్ క్యాన్సర్. ఇక క్యాన్సర్లో ట్రీట్మెంట్ కీమోథెరపీ అండి. ఈ ప్రశ్నలు అయితే మనకు అడుగుతున్నాడు, గుర్తుంచుకోండి. క్యాన్సర్ నిర్ధారణ కోసం బయాప్సీ టెస్ట్ అయితే చేస్తారు. అదేవిధంగా మనకు హెచ్పివి వైరస్ ఉంది ఒకటి, హ్యూమన్ పాపిలోమా వైరస్ అంటాము. ఈ వైరస్ ద్వారా కూడా మరి కొన్ని గర్భాశయ క్యాన్సర్లు ఇట్లాంటివి అయితే మనకి రావడం అనేది జరుగుతుంది. దీనికోసం హెచ్పివి వ్యాక్సిన్ కూడా అందుబాటులో ఉంది. సో ఇలాంటి వాటి మీద మనకి కంటిన్యూస్గా క్వశ్చన్స్ అయితే ఉంటున్నాయి. ఇక ఇవాళ లేటెస్ట్ కరెంట్ అఫైర్స్లో క్వశ్చన్ నెంబర్ 1. తెలంగాణలో సమగ్ర కుటుంబ సర్వే ప్రకారం మొత్తం ఎన్ని కుటుంబాలు కలవు? రీసెంట్గా మనకు తెలంగాణలో సమగ్ర కుటుంబ సర్వే జరిగింది. టోటల్ కులగణన జరిగింది. దీంట్లో మనకి మొత్తం కుటుంబాల సంఖ్య వచ్చేసి టోటల్ ఐడెంటిఫై చేసినటువంటి ఫ్యామిలీస్ వచ్చేసి మనకి 1,15,79,457 కుటుంబాలు ఉన్నట్టుగా మనకైతే నిర్ధారించడం అనేది జరిగింది. అయితే ఇందులో కొన్ని కుటుంబాలు సర్వేలో పాల్గొనలేదు అని కూడా చెప్పడం అనేది జరిగింది. మొత్తం ఓవరాల్గానైతే ఇన్ని కుటుంబాలు ఉన్నట్టు 1,15,79,457 ఫ్యామిలీస్ ఉన్నట్టు మనకు రీసెంట్ రిపోర్ట్ అయితే మనకు అందుతుంది. ఇక క్వశ్చన్ నెంబర్ 2. సామాజిక వర్గాల వారీగా జనాభా వివరాలు. అంటే మనకు తెలంగాణలో ఈ సమగ్ర కుటుంబ సర్వే ప్రకారం అయితే సామాజిక వర్గాల వారీగా జనాభా వివరాలు కనుక చూస్తే మనకు బీసీ వచ్చేసి 46.25% ఉంది. ఎస్సీ వచ్చేసి 17.43% ఉంది. ఎస్టీ వచ్చేసి 10.45% అనేది ఉంది. ఓసీ వచ్చేసి మనకి 13.31% ఉంది. ఇక్కడ గమనించండి, ఇది పాపులేషన్ యొక్క వివరాలు. అదేవిధంగా ముస్లింలో బీసీలో 10.08 ఉంది. ముస్లిం ఓసీ వచ్చేసి 2.48 ఉంది. టోటల్ ముస్లిం పాపులేషన్ వచ్చేసి 15.79. ఈ స్టాటిస్టికల్ డాటా అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ఇది మనకి పూర్తిగా ప్రామాణికమైన డాటా అని చెప్పుకోవచ్చు. గవర్నమెంట్ అఫీషియల్గా మరి ప్రభుత్వ ఉద్యోగుల ద్వారా మరి ఈ డాటాను కలెక్ట్ చేయడం జరిగింది. బీసీ అయితే 46.25, ఎస్సీ 17.43. ఈ డాటాను నేనైతే ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇది గుర్తుంచుకోండి. ఇక్కడ మనం డెఫినెట్గా క్వశ్చన్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చండి. ఏదో ఒక ఎగ్జామ్లో ఖచ్చితంగా మనం ప్రశ్న అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు, నో డౌట్స్. ఇక క్వశ్చన్ నెంబర్ 3. గ్లోబల్ ఫైర్ పవర్ ఇండెక్స్ నివేదిక ప్రకారం ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన మిలిటరీ ఉన్నటువంటి దేశం ఏది? రీసెంట్గా మనకు ఒక రిపోర్ట్ వచ్చిందండి. గ్లోబల్ ఫైర్ పవర్ కామ్ వాళ్ళ యొక్క డాటా ఇచ్చారు, ఇండెక్స్, ఫైర్ పవర్ ఇండెక్స్ రిపోర్ట్ ఇచ్చారు. దాంట్లో మనకు ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన సైనిక వ్యవస్థలు ఉన్నటువంటి దేశాలలో అమెరికా టాప్ 1లో ఉందండి, ఫస్ట్ ప్లేస్లో ఉంది. సెకండ్ ప్లేస్ వచ్చేసి మనకు రష్యా ఉంది. చూడండి ఇక్కడ టాప్ 4 కంట్రీస్ ఇచ్చాను. యుఎస్ఏ ఫస్ట్, రష్యా సెకండ్, చైనా థర్డ్, భారత్ 4వ స్థానంలో ఉంది. ప్రపంచంలో సైనిక శక్తిలో ఇండియా ప్లేస్ ఎంత అంటే 4th ప్లేస్ అండి. ఫస్ట్ ప్లేస్ వచ్చేసి అమెరికా, గుర్తుంచుకోండి. వెరీ ఇంపార్టెంట్. మనకు వచ్చిన పాయింట్స్ 0.1184. క్వశ్చన్ నెంబర్ 4. 2023-24 సంవత్సరానికి గాను ఉత్తమ అంతర్జాతీయ క్రికెటర్గా బీసీసీఐ ఎవరిని ప్రకటించింది? రైట్, బీసీసీఐ మనకి 2023-24 గాను ఉత్తమ అంతర్జాతీయ క్రికెటర్గా జస్ప్రీత్ బుమ్రాని అయితే ప్రకటించడం జరిగింది. గుర్తుంచుకోండి, క్రీడల నుంచి అయితే మనకు రావచ్చు. ఇతనిని పాలీ ఉమ్రిగర్ అవార్డుతో సత్కరించారు. క్వశ్చన్ ఇట్లా కూడా ఇస్తారండి, పాలీ ఉమ్రిగర్ అవార్డు ఎవరికి ఇస్తారని ఇట్లా ఇస్తాడు, క్రికెటర్లకు ఇచ్చేది ఇది. అదేవిధంగా మీకు ఉమెన్లోనైతే మనకి 2023-24 కోసం అయితే ఉత్తమ అంతర్జాతీయ క్రికెటర్గా ఉమెన్లో చూస్తే మనకు బీసీసీఐ స్మృతి మందానను ప్రకటించడం అనేది జరిగింది ఉమెన్లో. అదేవిధంగా సచిన్ టెండూల్కర్కు సీకే నాయుడు జీవిత సాఫల్య పురస్కారాన్ని ఇచ్చారు. ఇక్కడ కూడా ప్రశ్న అడగడానికి అవకాశం ఉంది, గుర్తుంచుకోండి. ఇవన్నీ ఇంపార్టెంట్ అవార్డ్సే.
క్వశ్చన్ నెంబర్ 5 2024 మార్చి 31 నాటికి భారతదేశంలోని ఏ రాజకీయ పార్టీ 7,113 కోట్ల నిధులను కలిగి ఉంది? రీసెంట్గా మనకు ఒక డేటా వచ్చిందండి, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇచ్చిన ఆ డేటా ప్రకారం అయితే మనకు భారతదేశంలో భారతీయ జనతా పార్టీ అత్యంత ధనవంతమైన రాజకీయ పార్టీగా కనిపిస్తుంది. 7,113 కోట్ల నిధులను అయితే ఈ పార్టీ కలిగి ఉంది ఇండియాలో. ఇది గుర్తుంచుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఇక 857.15 కోట్లతోటి కాంగ్రెస్ ఉందండి. బీఆర్ఎస్ చూస్తే మనకు 1,515 కోట్లతోటి 1,515 కోట్లతోటి బీఆర్ఎస్ కూడా మరి రాజకీయ పార్టీలలో ధనవంతమైన పార్టీలలో ఒకటిగా మనకు కనిపిస్తుంది. సో ఓవరాల్గా ఇండియాలోనైతే మనకి బీజేపీ అత్యంత ధనవంతమైన రిచెస్ట్ పార్టీగా మనకు కనిపిస్తుంది, గుర్తుంచుకోండి. క్వశ్చన్ నెంబర్ 6 ఏ రోజుతో భారత సుప్రీంకోర్టు ఏర్పడి 75 సంవత్సరాలు పూర్తి కావడం జరిగింది? రైట్, ఇండియన్ సుప్రీంకోర్టు అయితే ఉందో మన భారతదేశం యొక్క సుప్రీంకోర్టు 2025 జనవరి 28 నాటికి 75 సంవత్సరాలు పూర్తయింది ఈ కోర్టు ఏర్పడి, గుర్తుంచుకోండి. 1950 జనవరి 28న భారత సుప్రీంకోర్టు అనేది ఏర్పాటు చేయబడింది. ఇది దేశంలో అత్యున్నతమైన కోర్టు అండి. ఆర్టికల్స్ 124 నుంచి 147 వరకు ఉన్న ఆర్టికల్స్ అయితే మీకు సుప్రీంకోర్టు గురించి వివరిస్తాయి, గుర్తుంచుకోండి. గతంలో కూడా ఇచ్చాను ఈ ఇన్ఫర్మేషన్. ఇక భారత సుప్రీంకోర్టు ఏర్పడిన డేట్ ఇచ్చాను ఇక్కడ. అంతకుముందు ఫెడరల్ కోర్టు అనేవారు. తర్వాత 1950 జనవరి 28 నుంచి సుప్రీంకోర్టుగా మారడం జరిగింది. బ్రిటిష్ వారు ఉన్నప్పుడే భారతదేశంలో మొట్టమొదటిసారిగా మనకి కోల్కత్తాలో ఒక కోర్టును అయితే ఏర్పాటు చేయడం జరిగింది. 1773 రెగ్యులేషన్ చట్టం ప్రకారం 1774లో మొట్టమొదటిసారిగా ఎలిజా ఇంపే ప్రధాన న్యాయమూర్తిగా వారి కాలంలో ఈస్ట్ ఇండియా కంపెనీ కాలంలో సుప్రీంకోర్టు ఒకటి ఏర్పాటు చేశారు. తర్వాత ఆఫ్టర్ ఇండిపెండెన్స్ మనకు భారతదేశంలో 1950 జనవరి 28న ఇప్పుడున్న సుప్రీంకోర్టు అయితే ఏర్పాటు కావడం జరిగింది. ఇందులో ప్రస్తుతం న్యాయమూర్తుల సంఖ్య మనకి 34 ఉండేది, గుర్తుంచుకోండి. ప్రధాన న్యాయమూర్తితో కలిపి 34 మంది న్యాయమూర్తులు అయితే ఉంటారు. క్వశ్చన్ నెంబర్ 7 2025 అండర్-19 మహిళల T20 క్రికెట్ వరల్డ్ కప్ విజేత ఎవరు? రీసెంట్గా జరిగిందండి, 2025 ఫిబ్రవరిలో మనకి మ్యాచ్ ముగిసింది. చూడండి, ఇక 2025 ఫైనల్ జరిగింది. ఇండియా సెకండ్ టైం గెలిచిందండి. అండర్-19 మహిళల T20 క్రికెట్ వరల్డ్ కప్ విజేత 2025లో ఇండియా అయితే సౌత్ ఆఫ్రికాపై విజయం సాధించింది. ఈ మ్యాచ్ మనకు కౌలాలంపూర్లో జరిగింది. ఈ సిరీస్ మొత్తం కూడా అక్కడే జరిగింది, గుర్తుంచుకోండి. ఇక ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్, ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ రెండు కూడా మనకు గొంగడి త్రిషకే లభించాయి. మరి అత్యద్భుతమైన ఆట తీరు కనబరిచినందుకు. ఇక కెప్టెన్ వచ్చేసి నిక్కీ ప్రసాద్, గుర్తుంచుకోండి. 2023లో ఫస్ట్ వరల్డ్ కప్ అంటే అండర్-19 మహిళల వరల్డ్ కప్ జరిగింది. ఫస్ట్ది కూడా ఇండియానే సాధించింది. క్వశ్చన్ నెంబర్ 8 తెలంగాణలో ఎస్సీ వర్గీకరణ కోసం ఏర్పాటు చేసిన ఏకసభ్య కమిషన్ ఏది? వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. షమీమ్ అఖ్తర్ కమిషన్ వీరైతే రిపోర్ట్ అయితే సబ్మిట్ చేయడం జరిగింది. ఈ రిపోర్ట్ ఆధారంగా ఎస్సీ వర్గీకరణ చేయబోతున్నారు, గుర్తుంచుకోండి. ఏకసభ్య కమిషన్ ఇది. క్వశ్చన్ నెంబర్ 9 2025-26లో భారతదేశ ఆర్థిక వృద్ధి రేటు ఎంత ఉంటుందని 2024-25 ఆర్థిక సర్వే వెల్లడించింది. మనం ఎకనామిక్ సర్వే అంటామండి. బడ్జెట్ కంటే ఒక రోజు ముందు ఆర్థిక శాఖ మంత్రి పార్లమెంట్లో ఎకనామిక్ సర్వేనైతే మరి పేర్కొనడం జరుగుతుంది. అంటే మన దేశం ఆయా రంగాల పనితీరు ఎలా ఉంది అనే దాన్ని అయితే ఈ ఎకనామిక్ సర్వేలో వివరించడం అనేది జరుగుతుంది. ప్రైమరీ సెక్టార్, సెకండరీ సెక్టార్, టెర్షరీ సెక్టార్లో ఏ విధమైన పురోభివృద్ధి ఉంది, 2025-26లో మన ఆర్థిక వృద్ధి రేటు ఎంత ఉంటుందో ఒక అంచనా అయితే వేశారు. 6.3% నుంచి 6.8% వరకు ఉంటుందని పేర్కొన్నారు. వెరీ ఇంపార్టెంట్ ఫిగర్ అండి. ఇక్కడ మనకు కంపల్సరీ క్వశ్చన్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈ ఎకనామిక్ సర్వే ప్రకారము. 2047 నాటికి వికసిత్ భారతదేశంగా మారాలంటే ప్రతి సంవత్సరం సగటున 8% వృద్ధి రేటుతో వెళ్ళాలి అని కూడా ఈ ఆర్థిక సర్వే మనకి సూచించింది. ఇక్కడ ఎక్కడైనా క్వశ్చన్ అయితే రావచ్చు మనకి. ఇక క్వశ్చన్ నెంబర్ 10 2024-25 ఆర్థిక సర్వే ప్రకారం దేశంలో పన్నుల వసూలులో అగ్రస్థానంలో ఉన్న మొదటి 3 రాష్ట్రాలు ఏవి? వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. మనకి 2024-25 ఎకనామిక్ సర్వే ప్రకారం అయితే దేశంలో పన్నుల వసూలులో అగ్రస్థానంలో ఉన్న మొదటి 3 రాష్ట్రాలు వచ్చేసి మనకు తెలంగాణ, కర్ణాటక, హర్యానా. ఇక్కడ మీరు గమనించండి, తెలంగాణ టాప్ పొజిషన్లో ఉంది పన్నుల వసూల్లో. ఇక్కడ ఇట్లా ఉన్నప్పుడు డెఫినెట్గా మనకు క్వశ్చన్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చండి. సో ఇది మీరు గుర్తుంచుకోండి. 2024-25 ఎకనామిక్ సర్వేలో వచ్చిన గణాంకాలు, స్టాటిస్టికల్ డాటాను చాలా ఇంపార్టెంట్ అండి. సో ఇవ్వండి, ఈరోజు నేను మీకు ఇచ్చిన లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ బిట్స్ మళ్ళీ ముఖ్యమైనటువంటి క్వశ్చన్లతో రేపైతే మేము ముందుకు రావడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియో లైక్ చేయడం మర్చిపోకండి.